కి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తునందు మరి సహోదరి సహోదరులకును మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మళ్ళీ 2024వ సంవత్సరంలో మనము జీవించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు. గడిచిపోయిన సంవత్సరం నీట ఎన్నో ఆపదల గుండా, ఎన్నో యుద్ధాల గుండా, ఎన్నో అపాయాల గుండా మనం నడిపించినప్పటికీ కూడా మరి 2024లో దేవుడు మళ్ళా మంచి కృపతోనూ మంచి వాగ్దానంతోనూ దేవుడు మనను ప్రవేశింపజేశాడు. మరి ఒక చిన్న వాక్యాన్ని మనము చదువుకుందాము బైబిల్ గ్రంథంలో. చూడండి, కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. చూడండి, దావీదు భక్తుడు ఎంతగానో చక్కగా అంటున్నాడు, నేను నిన్ను ఘనపరచెదను, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. చూడండి, 2024 సంవత్సరం వచ్చిందని ఎంతో ఆడంబరంగా, ఎంతో ఉత్సాహంగా మనం సంబరాలు జరుపుకున్నాం ఇంతవరకు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నన్ను ఘనపరచాలి. ఎందుకు ఘనపరచాలి దేవుణ్ణి మనం ఆలోచన చేస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండుడి. ఏంటంట, ఈనాడు చాలా మంది 2024వ సంవత్సరం వచ్చిందని ఎన్నో ఆడంబరాలు చేసుకుంటున్నారు, ఎంతో ఉత్సాహం చేసుకుంటున్నారు. ఈరోజు మనం దేవుణ్ణి ఎందుకు గణపరచాలి, ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడని ఎందుకు దేవుని గణపరచాలంటే, మనము విలువబెట్టి కొనబడిన వాళ్ళం. మనము ఆయన రక్తముతో మన జీవితాలను కొన్నాడు. ఆయన తన కుమారుని ద్వారా మన పాప జీవితాలని, శాప జీవితాలని కలువరి శిలువలో కొట్టిపాడేసి మనను విలువ పెట్టి తన రక్తం ఇచ్చి కొన్నాడండి. ఒక అంగడికి పోతాము, ఒక వస్తువుని తీసుకుంటాము. ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువు మీద కొన్న వ్యక్తికి ఎంత బాధ్యత ఉంటుంది, ఎంత హక్కు ఉంటుంది. అలాగే దేవునికి కూడా మన మీద హక్కు ఉందండి. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా కొన్నాడు గనక ఏమంటంట, మనుషులకు దాసులు కాకుండుడి. మనుషులకు దాసోహం అయిపోతున్నారు, మనుషులను నమస్కరిస్తున్నారు, మనుషులను పూజిస్తూ ఉంటున్నారు. ఈనాడు చూసుకుంటూ పోతే లోక సంబంధమైన సినిమాలు కావచ్చు, లోక సంబంధమైన విషయాలు కావచ్చు, ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నారు. ఒక వ్యక్తి మంచివాడు, ఆడంబరంగా ఉన్నాడు, మంచి సంతోషంగా ఉంటున్నాడు, మంచి డైలాగులు చెప్తున్నాడు, మంచిగా సినిమాలు తీస్తున్నాడని మనుషులకు దాసోహం అయిపోతున్నారు. సూపర్గా చేశాడు, సూపర్గా ఉంది మూవీ అంటున్నారు. మీరు విలువబెట్టి కొనబడిన వాళ్ళు కాదా? మీరు యేసుక్రీస్తు రక్తంలో మీ జీవితాలను కడుక్కున్న వాళ్ళు కాదా? అయినప్పటికీ నీ జీవితం ఎలాగుందో తెలుసా? దేవుని ఘనపరచడం, దేవుణ్ణి ఆరాధించక ఏమైపోతున్నావో తెలుసా? భ్రష్టులుగా మారిపోతున్నారు. 2024వ సంవత్సరం వచ్చిందని ఎంతో సంతోషంగా ఉంటున్నావు, కానీ దేవుణ్ణి మాత్రం ఘనపరచడం లేదు. దేవుడు నిన్ను నన్ను బట్టి కోరుకుంటున్నేందో తెలుసా? నన్ను ఘనపరచండి, నన్ను ఘనపరచాలి. ఎందుకంటే మీరు విలువబెట్టి కొనబడిన వాళ్ళు. మీరు ఇంకో మాట కూడా అంటాడు చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఎలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలంటే, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకాశకు, శరీరాశకు, జీవబుడంబానికి ఆశపడక దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. లోకములో ఎన్నో కనబడతాయి. బైబిల్లో ఉంటుంది, మీ కనులకు విపరీతమైనవి కనబడును అని రాయబడింది. చూడండి, లోకంలో ఎన్నో కనపడతాయి, లోకంలో ఎన్నో ఆడంబరాలు కనపడతాయి, లోకంలో ఎన్నో అందచందాలు కనపడతాయి. మోసకరం, సౌందర్యం వ్యర్థమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా. మీ దేహములతో దేవుని మహిమపరచండి. మీరు వేసుకునే వస్త్రధారణ కావచ్చు, మీరు అలంకరించుకునే ఆ బట్టలు కావచ్చు, దేవునికి మహిమకరంగా ఉండాలండి. ఈనాడు అలా మహిమకరంగా ఉంటున్నావా? మీ దేహముతో దేవుని మహిమపరుస్తున్నావా? నీవు వేసుకునే వస్త్రములో నీకేం మాదిరి లేదు, కానీ నీవు క్రైస్తవుడు, నీవు భక్తిపరుడవు, నువ్వు ప్రార్థనాపరుడివి. నువ్వు వేసుకునే బట్టలో కావచ్చు, నువ్వు వేసుకునే వస్త్రధారణ కావచ్చు, నీ మాట తీరులో కావచ్చు, ప్రతి విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంటుంది, నువ్వు మాదిరిగా ఉండు, ప్రతి విషయంలో నువ్వు మాదిరికరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. కానీ ఈనాడు నువ్వు మాదిరిగా ఉంటున్నావా? ఈనాడు
దేవుణ్ణి నీ దేహంతో మహిమపరుస్తున్నావా? ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాం. చూడండి భక్తులారా, 2024 సంవత్సరం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడంటే ఇంకా నీవు నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ దేహంతో దేవుని మహిమపరచండి, మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఎందుకంటే మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియని పరిస్థితి. మనం ఈ ట్రాక్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? మన జీవితం కూడా ఇలాంటి రైల్వే ట్రాక్ లాంటిది. రైలు వచ్చినప్పుడు ఎక్కాలి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ రాకడ సమయంలో మనం కూడా ఎత్తబడాలని ఈ సన్నివేశానికి తీసుకొని వచ్చాను. కానీ ఈనాడు నువ్వు యేసుక్రీస్తు అనే బండి ఎక్కాలి అంటే, పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ దేహంతో దేవుని మహిమపరచు. మనుషులకు దాసులు కాకుండా, మనుషులకు లోబడకుండా దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. మీ దేహమును పవిత్రతకు సాదృశ్యంగా చేసుకొని జీవించాలి. ఏసేపు ఆ యొక్క పోతిఫర్ భార్య వచ్చినప్పుడు కూడా చూడండి, అక్కడ నుండి పారిపోయింది. కానీ ఈనాడు నీవు పాపంలోనే ఉంటూ, పాపం అని తెలిసి పాపపు జీవితంలో జీవిస్తూ కూడా ఎలాగైపోయావంటే పాపంలో కలిసిపోయి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో, ఇప్పటికైనా ఆలోచన తెచ్చుకో. దేవుడు నీకు 2024 సంవత్సరం దేవుడు నీకు అనుగ్రహించాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకా నీకు దేవుడు కృప అనుగ్రహించాలంటే కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని మహిమపరచాలని దేవుడు ఆలోచన. మరి నేడు రేపో రాబోతుంది యేసుక్రీస్తు అనే రాకడ బండి రాబోతుంది ఈ రైల్వే ట్రాక్ మీద. ఈ రైల్వే ట్రాక్ అనే మన జీవితంలో యేసుక్రీస్తు అనే బండి రాబోతుంది. ఆ బండిలో నువ్వు నేను కూడా ఉండాలి అంటే ఈనాడే నీవు నీ దేవుని మహిమపరచాలనే ఆలోచన తెచ్చుకునే వారి. అందుకే ఈ స్థలానికి నేను తీసుకొని వచ్చింది. అందుకే నేడో రేపో రాబోతుంది బండి. ఆ బండిలో నేను కూడా ఉండాలి అంటే మన దేహంతో దేవుని మహిమపరచాలి, మన బ్రతుకుతో దేవుని మహిమపరచాలి. ఇలాంటి బ్రతకాలని ఈ 2024 సంవత్సరంలోనైనా దేవునికి మహిమకరంగా ఉంటూ నీ దేహముతో దేవుని మహిమపరిచే విధంగా ఉంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నేను కూడా ఉండాలనే కోరుకుంటూ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా చేరి నీ నామమును స్తుతించుటకు నైనా మా ప్రియులతో మాట్లాడటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే, విలువబెట్టి కొనబడిన వాళ్ళము గనక మా దేహములతో నిన్ను మహిమపరచాలని నువ్వు సెలవిచ్చావు. అవునా తండ్రి, నీ స్వరక్తం ఇచ్చి మీరు మమ్మల్ని కొన్నారు. అది ఆలోచన చేయక, అది మరిచిపోయి లోకపు ఆశల వైపు, లోకపు పద్ధతుల వైపు మా జీవితాన్ని కొనసాగించుకుంటాం. ఇప్పటికైనా మేము మారుతాం నా తండ్రి. అలాంటి కృప ఇవ్వండి నాయన. 2024 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేశారు నాయన. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఎందుకంటే ఎంతో మంది కాలగలములో కలిసిపోయారు, కానీ నీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక అయినా మమ్మల్ని క్షమించండి. ఈ 2024 సంవత్సరంలో నీకు మహిమకరంగా ఉంటూ మా దేహములతో నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేస్తామని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.